వాట్ ఈజ్ మోషన్? మోషన్ అనే పదాన్ని స్టార్ట్ చెయ్యాలి అంటే అసలు మనకి రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ గురించి తెలియాలి. అదేంటి అంటే ఒకటి రెస్ట్, రెండోది మోషన్. నేచర్ అనేది ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ కండిషన్ లో వెళ్తుంది. మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. ఒక సినిమాకి వెళ్ళాము అంటే హీరోతో పాటు విలన్ ఉంటాడు, విలన్ లేకపోతే హీరోకి వెయిటేజే ఉండదు. సో అంత బ్యాలెన్సింగ్ గా ఉంటుంది కదా. సో నేచర్ కూడా బ్యాలెన్స్డ్, అంటే ఈ మొత్తం యూనివర్స్ లో ఇదే మన మోడర్న్ ఫిజిక్స్ మెయిన్ టాపిక్ కూడా. యాక్చువల్ గా మీరు సెకండ్ ఇయర్ లో మోడర్న్ ఫిజిక్స్ చదువుతారు. మోడర్న్ ఫిజిక్స్ అనేది యాక్చువల్ గా ఎందుకు డెవలప్ అవుతోంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ కండిషన్ ఆఫ్ నేచర్. నేచర్ అనేది బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కడైతే ఒక పాజిటివ్ ఉంటుందో దానికి ఈక్వల్ గా నెగిటివ్ కూడా నేచర్ లో మెయింటైన్ అవుతుంది. సో మనం ఎక్కడైతే మోషన్ అనే పదాన్ని వాడతామో, మోషన్ అంటే ఏంటి? బాడీస్ విచ్ ఆర్ ఇన్ మూవ్మెంట్, అక్కడ ఖచ్చితంగా రెస్ట్ అనే పదం కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ఏముంది ఈ టర్మ్స్ లో, రెస్ట్ మోషన్ నాకు ఆల్రెడీ తెలుసు, నా ఎదురుగుండా వాల్ ఉంది, వాల్ రెస్ట్ లో ఉంది, సో నాకు తెలుసు కదా ఆల్రెడీ రెస్ట్ లో ఉంది. ఏదైనా బాడీ మూవ్ అవుతుంది, సంబడి ఈస్ రన్నింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, వాళ్ళు మోషన్ లో ఉన్నారు, వీటిని ఇంత వెయిటేజ్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. బట్ మనకి ఫ్యూచర్ లో మోషన్ ఇన్ ప్లేన్ అనే లెసన్ లో మనకి రిలేటివ్ మోషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ రిలేటివ్ మోషన్ కి అర్థం చేసుకోవాలి అంటే రెస్ట్ మోషన్ ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ మోషన్ డెఫినేషన్ ఇచ్చారు, దానిని బట్టి వెళ్దాం. మోషన్ అంటే ఏంటి? మోషన్ ఇస్ ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అ బాడీ. మోషన్ ఇస్ ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అ బాడీ విత్ టైమ్. ఈ రెండు మోర్ ఇంపార్టెంట్ టర్మ్స్. మోషన్ ఈస్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అ బాడీ విత్ టైమ్. సో టైం గడుస్తున్న కొద్దీ నా నుంచి ఒక పర్సన్ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఈస్ వాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఫస్ట్ సెకండ్ ఆ పర్సన్ కి నాకు మధ్యలో 1 మీటర్ డిస్టెన్స్ ఉంది, సెకండ్ సెకండ్ లో 1.2 మీటర్స్ డిస్టెన్స్ ఉంది, థర్డ్ సెకండ్ లో 1.4 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. అంటే నా దగ్గర నుంచి ఆ పర్సన్ యొక్క పొజిషన్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. మనం కూడా మామూలుగా అనాలిసిస్ చేసేటప్పుడు సబ్ కాన్షియస్ గా ఇదే అనాలిసిస్ చేస్తాం. మనకి తెలిసినా తెలియకపోయినా ఒక బాడీ మోషన్ లో ఎలా ఉంది అనేది ఎలా డిస్క్రైబ్ చేస్తాము అంటే విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ పొజిషన్. సో ఈ టర్మ్ చాలా 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 ఇంపార్టెంట్. రెస్ట్ ని కూడా అలాగే డిఫైన్ చేస్తాం. ఒక పర్సన్ లేదా ఒక బాడీ పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్ ఇఫ్ ద బాడీస్ పొజిషన్ ఈజ్ not changing with respect to time. నేను విత్ రెస్పెక్ట్ టు టైం యూజువల్ గా ఎలా రాస్తాను? సో విత్ రెస్పెక్ట్ టు టైం అండ్ సరౌండింగ్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో దేంతో కంపేర్ చేస్తాము అంటే సరౌండింగ్స్ తో కంపేర్ చేస్తాము. నేను ఒక సరౌండింగ్, నా చుట్టూ ఉండే వాల్స్ ఒక సరౌండింగ్. సో వాల్ తో కంపేర్ చేస్తే, నాతో కంపేర్ చేస్తే పర్సన్ పొజిషన్ మారిపోతుంది, దెన్ వి సే దట్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్. పర్సన్ పొజిషన్ మారట్లేదు, దెన్ వి సే దట్ ద బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్. సో ఒక ఏదైనా బాడీ రెస్ట్ లో ఉందా మోషన్ లో ఉందా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే టైమ్ అండ్ సరౌండింగ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే యాక్చువల్ గా రెస్ట్ అండ్ మోషన్ గురించి ఏం చెప్తారు అంటే దే ఆర్ నాట్ అబ్సల్యూట్ టర్మ్స్. దే ఆర్ నాట్ అబ్సల్యూట్ టర్మ్స్. అబ్సల్యూట్ టర్మ్స్ అంటే ఏంటమ్మా? we cannot say that a body is absolutely at rest, this body is absolutely in motion, అలా చెప్పలేము. దీస్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. దీస్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్ టర్మ్స్. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్లేస్ లో నిలబడి గ్రౌండ్ మీద, దేర్ ఈస్ అ బిల్డింగ్, ఐఎమ్ అబ్జర్వింగ్ అ బిల్డింగ్, దేర్ ఈస్ అ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్. మనము అంబానీ ఇంటి ఎదురుగుండా నిలబడి అబ్బా ఏం కట్టాడ్రా బాబు ఈ బిల్డింగ్ ని అని అబ్జర్వ్ చేస్తున్నాము అనుకోండి. సో ఈ పర్సన్ కి ఈ బిల్డింగ్ ఎలా కనిపిస్తుందమ్మా? అట్ రెస్ట్, బికాస్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ అండ్ సరౌండింగ్స్. ఇక్కడ సరౌండింగ్స్ ని గ్రౌండ్ కూడా తీసుకోవచ్చు.
సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వీళ్ళిద్దరి మధ్యలో పొజిషన్ మారట్లేదు. సో అకార్డింగ్ టు హిమ్ అంబానీస్ బిల్డింగ్ ఈజ్ అట్ రెస్ట్. బట్ ఇఫ్ ద సేమ్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు అబ్జర్వ్ ఫ్రమ్ మూన్, ఒకవేళ నేను మూన్ మీద నిలబడి అంబానీ బిల్డింగ్ ని చూడగలుగుతున్నాను అనుకోండి, ఏమో అంత పెద్ద బిల్డింగ్ కాబట్టి కనిపించొచ్చేమో. సో మూన్ మీద నుంచి అంబానీ బిల్డింగ్ ని అబ్జర్వ్ చేస్తున్నాను. అలా అబ్జర్వ్ చేసేటప్పుడు వాట్ ఐ ఫైండ్, ఇప్పుడు గ్రౌండ్ తో పాటు ఈ బిల్డింగ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో అకార్డింగ్ టు దిస్ పర్సన్ ఈ బిల్డింగ్ రెస్ట్ లో ఉందా, మోషన్ లో ఉందా? మోషన్ లో ఉంది. సో కెన్ వి సే దట్ దిస్ బిల్డింగ్ ఈస్ అబ్సల్యూట్లీ అట్ రెస్ట్ ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ మోషన్? రెండు చెప్పలేం. దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం మోషన్ ఇన్ ప్లేన్ లో రిలేటివ్ మోషన్ చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఇదే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ట్రైన్ లో మనము జర్నీ చేస్తున్నాము అనుకుందాము. పర్సన్ ఏ అండ్ పర్సన్ బి. నువ్వు నీ ఫ్రెండ్, నీకు ఒక 30 lakhs ప్యాకేజ్ తో మంచి జాబ్ వచ్చింది. యు ఆర్ ట్రావెలింగ్ టు బెంగళూరు అండ్ ట్రైన్. సో మీ ఇద్దరికి సెండ్ ఆఫ్ చెప్పడానికి ఇంకొక సి అనే ఫ్రెండ్ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాడు. ట్రైన్ స్టార్టెడ్ మూవింగ్. సో ఇప్పుడు బి అనే పర్సన్ ని ఇద్దరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏ సి. విత్ రెస్పెక్ట్ టు ఏ, బి మోషన్ లో ఉన్నాడా, రెస్ట్ లో ఉన్నాడా? మోషన్ లో ఉన్నాడు. విత్ రెస్పెక్ట్ రెస్ట్ లో ఉన్నాడు. విత్ రెస్పెక్ట్ టు ఏ, బి అనేవాడు ఎందులో ఉన్నాడు? రెస్ట్ లో ఉన్నాడు. బట్ విత్ రెస్పెక్ట్ టు సి, ట్రైన్ మూవ్ అవుతోంది, ట్రైన్ తో పాటు బి కూడా మూవ్ అవుతున్నాడు. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు సి, బి అనేవాడు ఎలా ఉన్నాడు? బి అనేవాడు రెస్ట్ లో, మోషన్ లో ఉన్నాడు. సో నౌ కెన్ ఐ సే బి అనే పర్సన్ రెస్ట్ లో ఉన్నాడా, మోషన్ లో ఉన్నాడా? మనం డిసైడ్ చేయలేము. ఎవరు డిసైడ్ చేస్తారు? అగైన్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ నే మనం ఫిజిక్స్ లో ఏమంటాము అంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫిజిక్స్ లో ఏమంటాం మనం? ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఒక బాడీ రెస్ట్ లో ఉందా, మోషన్ లో ఉందా డిసైడ్ చెయ్యాలి అంటే ఎవరు డిసైడ్ చేస్తారు? ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ డిసైడ్ చేస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు మోషన్ కొద్దాం. ఇది ఎలాగో మనకి లెసన్ పేరేంటి? మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో మోషన్ గురించి డిస్కస్ చేస్తాం. రెస్ట్ అనేది మనం పట్టించుకోం కాబట్టి లెట్ us స్టార్ట్ విత్ మోషన్. మోషన్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఒక బాడీ యొక్క మోషన్ ని ఏ టర్మ్స్ లో డిస్క్రైబ్ చేయొచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ మూవ్డ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ మూవ్డ్, ఈ రెండిటి మీద మనము డిసైడ్ చేస్తాం ఒక మోషన్, బాడీ మోషన్ ఎలా ఉంది అనేది. సో ఆ మోషన్ ని డిస్క్రైబ్ చేయడానికి వాడే టర్మ్స్ డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్, ఇంకా ఉన్నాయి, కమింగ్ అప్ స్లైడ్స్ లో వస్తాయి. స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇవన్నీ కూడా మోషన్ ని డిస్క్రైబ్ చేసే టర్మ్స్. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. వినడానికి ఇంగ్లీష్ పదాలు రెండు సేమ్ గా ఉంటాయి, అవునా? డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఏముంది, ఇక్కడ నుంచి అక్కడికి బాడీ వెళ్ళింది. సో డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటే అనే ఫీలింగ్ రావచ్చు. కాకపోతే అకార్డింగ్ టు ఫిజిక్స్ డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే డిస్టెన్స్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ, వేరాజ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. డిస్టెన్స్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి మనకి ముందు కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి. దాని తర్వాత నేను డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి వెళ్తాను. సో స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ స్కేలార్ క్వాంటిటీస్? మీరు ఆల్రెడీ లోవర్ క్లాసెస్ లో చదివే ఉంటారు. వాట్ ఆర్ స్కేలార్ క్వాంటిటీస్? యాక్చువల్ గా ఫిజికల్ క్వాంటిటీస్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు. వాట్ ఈస్ అ ఫిజికల్ క్వాంటిటీ అనే డౌట్ కూడా రావచ్చు. వాట్ ఈస్ అ ఫిజికల్ క్వాంటిటీ? Anything that can be measured is called a physical quantity. So I can measure the mass of this pen. అది mass is a physical quantity. Pen a physical quantity కాదు. Physical quantity అంటే the quantity that can be measured.
ఏ క్వాంటిటీని మెజర్ చేస్తున్నాను? మాస్ ని మెజర్ చేస్తున్నాను. సో మాస్ అనేది ఫిజికల్ క్వాంటిటీ. I can measure the length of this pen. So length is the physical quantity. I can measure area of this pen. Area is a physical quantity. I can measure volume. I can measure work done, force, pressure. ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్. అయితే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ని మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ అండ్ మాగ్నిట్యూడ్. మాగ్నిట్యూడ్ అంటే ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే మాస్ ఆఫ్ దిస్ పెన్ ఇస్ 2 grams. ఈ పెన్ మాస్ 2 grams అని చెప్పాను. ఇక్కడ 2 grams ఏంటి అంటే 2 grams ఈజ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద మాస్. 2 grams ఏంటమ్మా? మాగ్నిట్యూడ్. మరి మాగ్నిట్యూడ్ ఉంది సరే, 2 grams ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పాను. మీకేమనిపిస్తుంది? 2 grams ఇన్ ఈస్ట్ డైరెక్షన్ ఎందుకు చెప్తున్నారు మేడం? ఈస్ట్ డైరెక్షన్ వేస్ట్ కదా అని అనిపించిందా లేదా? ఎస్, మాస్ మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ అవసరం లేదు, మాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది. సిమిలర్లీ టైమ్, నువ్వు ఎంత టైం నుంచి క్లాస్ వింటున్నావు? సిన్స్ లాస్ట్ 10 minutes, 15 minutes, సరిపోయింది ఆన్సర్. కానీ ఇఫ్ ఐ సే 10 minutes ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, 10 minutes ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఎలా ఉంది ఆన్సర్? రీజనబుల్ గా లేదు కదా. అప్వర్డ్ డైరెక్షన్ అవసరం లేదు అని అనిపిస్తోందా? ఎంతసేపటి నుంచి క్లాస్ వింటున్నావు? 10 minutes, ఆన్సర్ సరిపోయింది, డైరెక్షన్ అవసరం లేదు. సో దేర్ ఆర్ సర్టెన్ క్వాంటిటీస్ విచ్ హ్యావ్ ఓన్లీ మాగ్నిట్యూడ్. అవి మెజర్ చేసేటప్పుడు ఓన్లీ మాగ్నిట్యూడ్ చెప్తే సరిపోతుంది. సారీ, ఓన్లీ మాగ్నిట్యూడ్. అవి మెజర్ చేసేటప్పుడు ఓన్లీ మాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది, డైరెక్షన్ అవసరం లేదు. సో నో డైరెక్షన్, ఓన్లీ మాగ్నిట్యూడ్ ఉండే క్వాంటిటీస్ ఏమంటారు? స్కేలార్ క్వాంటిటీస్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు వెక్టార్ క్వాంటిటీస్. వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ ఆమ్ అప్లయింగ్ ఫోర్స్ ఆన్ అ బాడీ. నేను ఒక బాడీని పుష్ చేస్తున్నాను లేదా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాను. వెంటనే వచ్చే క్వశ్చన్, సరే 2 newtons ఫోర్స్ అప్లై చేశాను. వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఆర్ యూ పుల్లింగ్ ద బాడీ ఆర్ పుషింగ్ ద బాడీ? అవునా కాదా? నేను ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేశాను అంటే ఇట్ ఈస్ అ పుష్ ఆర్ పుల్ యాక్టింగ్ ఆన్ అ బాడీ. సరే, నేను పుల్ చేస్తున్నానా పుష్ చేస్తున్నానా? పుల్లింగ్ అంటే ఒక డైరెక్షన్ లో ఉంటుంది, పుషింగ్ అంటే ఇంకొక డైరెక్షన్ లో ఉంటుంది. సో ఫోర్స్ ని చెప్పేటప్పుడు నాట్ ఓన్లీ మాగ్నిట్యూడ్ బట్ డైరెక్షన్ కూడా చాలా చాలా అవసరం. సో ఫోర్స్ చెప్పేటప్పుడు డైరెక్షన్ కూడా అవసరం కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఏమంటాము అంటే వెక్టార్ క్వాంటిటీ అంటాం. సో ఇలాగా దేర్ ఆర్ సర్టెన్ క్వాంటిటీస్ విచ్ హ్యావ్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఆ బాడీ మెజర్మెంట్ మీనింగ్ఫుల్ గా ఉంటుంది. అలాంటి క్వాంటిటీస్ ని వెక్టార్ క్వాంటిటీస్ అంటారు. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, డిస్టెన్స్ ట్రావెల్డ్ స్కేలార్ అని చెప్పాను, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ అని చెప్పాను. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ మెజర్ చేసేటప్పుడు మనకి డైరెక్షన్ తో పని లేదు, వేరాస్ డిస్ప్లేస్మెంట్ మెజర్ చేసేటప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ తో పని ఉంది. డైరెక్షన్ ని దృష్టిలో పెట్టుకోవాలి. దానిని బేస్ చేసుకుని మనకి ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్స్ వచ్చాయి చూడండి. డిస్టెన్స్ మూవ్డ్ ఈస్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్. ఎంత పాత్ ట్రావెల్ అయితే ఆ మొత్తం పాత్ డిస్టెన్స్, అది ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్, ముందుకి వెనక్కి ఎన్నిసార్లు వెళ్ళొస్తే అన్ని సార్లు, దాని పాత్ డిస్టెన్స్ ని ట్రావెల్ చేస్తే మనం మెజర్ చేస్తే దానిని డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటారు. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. మనకి ఒక పర్సన్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఏ ఇస్ ద ఇనిషియల్ పొజిషన్. హీ హాస్ ట్రావెల్డ్ టు బి అండ్ దెన్ అగైన్ హీ హాస్ ట్రావెల్డ్ టు సి. ఏ నుంచి బికి, బి నుంచి సికి వెళ్ళారు. మళ్ళీ సి నుంచి డికి రీచ్ అయ్యి డి నుంచి ఈకి రీచ్ అయ్యాడు. ఇన్ని పాయింట్స్ హాల్ట్ తీసుకుంటూ నడిచి మధ్యలో రెస్ట్ తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు అనుకో. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ మెజర్ చేయాలి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి ప్లస్ సిడి ప్లస్ డిఈ, ద టోటల్ పాత్ లెంత్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే
ఏ టు సి స్ట్రైట్ లైన్ లోనే వెళ్ళారు, కానీ సి టు డి డైరెక్షన్ మారిపోయింది, డి టు ఈ డైరెక్షన్ మారిపోయింది. బట్ డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు మనకి డైరెక్షన్ తో పని లేదు, టోటల్ పాత్ లెంత్ మెజర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి దిస్ విల్ బి ద టోటల్ పాత్ లెంత్ డిస్టెన్స్ ట్రావెల్. బట్ డిస్ప్లేస్మెంట్ కి వచ్చేటప్పటికి చూడండి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద లెంత్, ఇట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఏమని చెప్తారు అంటే ఇట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ ట్రావెల్డ్ బై ద బాడీ. ఇదే మోర్ ఇంపార్టెంట్. నేను ఏవైతే అండర్లైన్ చేశానో అవి కీ వర్డ్స్, మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సో ద షార్టెస్ట్ పాత్ ట్రావెల్డ్ బై అ బాడీ ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్ టు ఇట్స్ ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ కి షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్. సి ఒకసారి ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లో ఏ అనేది ఇనిషియల్ పొజిషన్, ఈ అనేది ఫైనల్ పొజిషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ 2 పాయింట్స్ మధ్యలో వాట్ కుడ్ బి ద షార్టెస్ట్ పాత్. వాట్ కుడ్ బి ద షార్టెస్ట్ పాత్ అంటే ఇట్ ఈస్ ద స్ట్రైట్ లైన్. నేను డాటెడ్ లైన్ పెట్టాను చూడండి. సో ద స్ట్రైట్ లైన్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ పాత్. సో ఇందులో డిస్ప్లేస్మెంట్ ఏంటి ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఏఈ. ఏ టు ఈ డిస్టెన్స్ మాత్రమే మెజర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఏ టు ఈ డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు మనం ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లో మెజర్ చేస్తున్నాము. ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీకు డయాగ్రామ్ కానీ సిచ్యువేషన్ ఇచ్చి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మొత్తం పాత్ లెంత్ అంతా మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయాలి అంటే జాగ్రత్తగా వినండి, డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇనిషియల్ పొజిషన్ ఏది, ఫైనల్ పొజిషన్ ఏది ఐడెంటిఫై చేయండి, డ్రా ఏ స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ మాత్రమే మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో వన్స్ అగైన్ సి, డిస్టెన్స్ మూవ్డ్ ఈస్ ద యాక్చువల్ పాత్ లెంత్, వేరాజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ కి షార్టెస్ట్ పాత్ మెజర్ చేస్తే అదే మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం మనకి. ఈ డయాగ్రామ్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఈ కార్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, ఇక్కడ సరౌండింగ్స్ ఏమున్నాయమ్మా, ట్రీస్, రోడ్, ఇవి మనకి కనిపించే సరౌండింగ్స్. సో విత్ రెస్పెక్ట్ టు ట్రీస్, విత్ రెస్పెక్ట్ టు రోడ్, కార్ పొజిషన్ మారిపోతుంది. దాట్ ఈస్ మై వి సే దట్ దిస్ కార్ ఈస్ ఇన్ మోషన్. సో ఇక్కడ ఒక బుల్లెట్ ట్రైన్, ఇక్కడ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. బుల్లెట్ ట్రైన్ యావరేజ్ స్పీడ్ 320 km/h. వెరీ వెరీ ఫాస్టెస్ట్ ట్రైన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇంకా ఇంతకంటే స్పీడ్ గా వెళ్లే ట్రైన్స్ కూడా ఇప్పుడు వచ్చేసాయి మనకి. సో మోషన్ ఈస్ ఆల్ మోషన్ ఆఫ్ ద బాల్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఎస్, ఒక బాల్ ని ఇక్కడ నుంచి ఇలా డ్రాప్ చేసాము గ్రౌండ్ మీదకి అనుకుంటే, ఈ బాల్ మోషన్ లో ఉంది, ఇక్కడ ట్రైన్ మోషన్ లో ఉంది. ఒక్కొక్కసారి ఇక్కడ రిలేటివ్ మోషన్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ నా దృష్టిలో ఇది ఒక మంచి పిక్చర్, చాలా మంచి పిక్చర్. మీరు ఒకసారి ఈ పిక్చర్ ని అబ్జర్వ్ చేస్తే ట్రైన్ స్టేషనరీగా ఉంది, సరౌండింగ్ మోషన్ లో ఉంది అని అనిపిస్తుంది కదా. ఎస్, దట్ ఈస్ వాట్ రిలేటివ్ మోషన్. రిలేటివ్ మోషన్ అనేది మనకి ఇల్యూషన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఒక్కొక్కసారి చూడండి, మనం ట్రైన్ లో వెళ్తూ ఉంటాం, మన పక్కన ట్రైన్ బాగా స్పీడ్ గా వెళ్ళిపోయినప్పుడు మన ట్రైన్ స్లో అయిపోయిందేమో అని అనిపిస్తుంది. అలాగే మనం స్టేషనరీ ట్రైన్ లోనే కూర్చుంటాం, కానీ మన పక్కన ఒక మూవింగ్ ట్రైన్ వచ్చేటప్పటికి మన ట్రైన్ కూడా కదిలిపోతుందేమో అనే ఒక ఫీలింగ్ లోకి వచ్చేస్తాం. సో దాట్ ఈస్ వాట్ రిలేటివ్ మోషన్. అది మనం కమింగ్ అప్ క్లాసెస్ లో చెప్పుకుంటాము. అయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోషన్ లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ డిస్ప్లేస్మెంట్ కి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను. హౌ టు క్యాలిక్యులేట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఒక ప్రాబ్లం తీసుకుందాం. లెట్స్ సే ఏ పర్సన్ ఉసేన్ బోల్ట్ కన్సిడర్ చేద్దాం. బాగా స్పీడ్ గా వెళ్తాడు కదా. లేదు, పోకిరిలో మహేష్ బాబుని కన్సిడర్ చేద్దాం. పోకిరిలో మహేష్ బాబు A to B 3 m/s వెలాసిటీతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అండ్ దెన్ B to C కరెక్ట్ గా వర్టికల్ డైరెక్షన్ లో, B to C కరెక్ట్ గా వర్టికల్ డైరెక్షన్ లో 4 m/s వెలాసిటీతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మహేష్ బాబు ఫైనల్లీ రీచ్ టు పాయింట్ C. సరే, ఇప్పుడు ఈ ప్రాబ్లం లో మనం డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్ నాకంటే ముందే మీరు చేసేస్తారు అనుకుంటున్నాను. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టోటల్ పాత్ లెంత్, యాక్చువల్ పాత్.
ఏబి ప్లస్ బిసి. సో ఏబి ప్లస్ బిసి అంటే 3 + 4 ఎంత అయిందమ్మా మనకి? ఆన్సర్ 7 మీటర్ పర్ సెకండ్. బాగుంది. బట్ హౌ టు ఫైండ్ డిస్ప్లేస్మెంట్? ఇందాక ఏం చెప్పాను? డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయండి అంటే, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ యూ షుడ్ ఐడెంటిఫై ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ ఏ, ఫైనల్ పొజిషన్ సి. సో ఆ తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి? జస్ట్ డ్రా ఏ స్ట్రెయిట్ లైన్. ఈ డాటెడ్ లైన్ రిప్రజెంట్స్ ద డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్ స్ట్రెయిట్ లైన్, షార్టెస్ట్ పాత్ అంతే. ఈ పాత్ లో మహేష్ బాబు ఇనిషియల్ పొజిషన్ ఏ, ఫైనల్ పొజిషన్ సి. సో డిస్ప్లేస్మెంట్ ఏమొస్తుందమ్మా? ఏసీ. ఇప్పుడు నేను ఏసీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎస్, ప్యూర్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసుకోవచ్చు. పైథాగరస్ థీరం √3² + 4² బికాస్ ఇట్ ఈస్ అ పైథాగరియన్ ట్రిప్లెట్. ఆన్సర్ ఏమొస్తుందమ్మా మనకి? 5 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి ఫైండ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అగైన్ we will consider a circular track. ఓకే, ఈ సర్క్యులర్ ట్రాక్ మీద which is of radius r, circular track radius r అనుకో. A person started from point A. ఓకే, ఉసేన్ బోల్ట్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేశాడు పరిగెత్తడం. ఆఫ్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ, ఉసేన్ బోల్ట్ హ్యాస్ రన్, అలా కంప్లీట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి he has reached ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్ బి. కరెక్ట్ గా బి పాయింట్ కి రీచ్ అయ్యాడు. ఇప్పుడు వాట్ ఈస్ హిస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈ కేసులో ఏమవుతుంది అంటే ఏబి ఆర్క్. ఈ టోటల్ పాత్ కదా మనకు కావాల్సింది. సో ఏబి ఆర్క్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ హాఫ్ పార్ట్ ఆఫ్ అ సర్కిల్. హాఫ్ పార్ట్ ఆఫ్ అ సర్కిల్ ఇదంతా ఏమవుతుందమ్మా మనకి? పెరిమీటర్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి మనము? పై ఆర్, హాఫ్ పెరిమీటర్ ఆఫ్ అ సర్కిల్, పై ఆర్. సో ఇది మనకి డిస్టెన్స్ ట్రావెల్. వేరాజ్ డిస్ప్లేస్మెంట్ కి వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఫైండ్ ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్, డ్రా ఏ స్ట్రెయిట్ లైన్. ఏ is initial position, B is final position, draw a straight line. So what does it become? Diameter. Diameter ఎంతమ్మా? 2r. ఒకవేళ, now let us see another example. ఒకవేళ if a person completed walking around one complete circle, A is the initial position. After walking along the complete circle, he has reached again to point A. అంటే ఈ కేసులో ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆర్ సేమ్. ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ సేమ్. అలాంటప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ కెన్ నెవర్ బి జీరో. డిస్టెన్స్ ట్రావెల్డ్ కెన్ నెవర్ బి జీరో ఆర్ నెగిటివ్ కూడా. అది ఎప్పుడు పాజిటివ్ వాల్యూ ఉంటుంది బికాస్ వీ డోంట్ కన్సిడర్ డైరెక్షన్. సో ఏ నుంచి మళ్ళీ ఏ దగ్గరకు వచ్చాడు అంటే వన్ కంప్లీట్ సర్కిల్. వన్ కంప్లీట్ సర్కిల్ కి ఫార్ములా ఏంటి? 2πr. సో 2πr is nothing but the distance travel. Now coming to displacement. ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ 0 బికాస్ ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ రెండు ఏ. Then can we draw a straight line? No, 0. So displacement also becomes 0. So this is how we analyze displacement. I hope you got the main difference between distance traveled and displacement. పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఈ మోషన్ ఏదైతే ఉందో, మోషన్ ఆఫ్ అ బాడీ, దానిని డిస్క్రైబ్ చేయడానికి ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి. ఒకటి యూనిఫామ్ మోషన్ అండ్ రెండోది నాన్ యూనిఫామ్ మోషన్. ఈ పేర్లోనే తెలిసిపోతుంది మనకి యూనిఫామ్, నాన్ యూనిఫామ్. యూనిఫామ్ మోషన్ అంటే ఇఫ్ ఎ బాడీ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఇవి కీవర్డ్స్. ఇట్ ఈస్ సెడ్ టు బి యూనిఫామ్ మోషన్. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఏ అనే పాయింట్ నుంచి ఇనిషియల్ పాయింట్ స్టార్ట్ అయింది. సో స్లోగా ఒక పర్సన్ హీ హాస్ రీచ్ టు పాయింట్ బి. సో నేను ఒక బెంచ్ కార్ లో హ్యాపీగా స్టార్ట్ అయ్యాను నా జర్నీ. నాకు ఏ హడావిడి లేదు, చాలా హ్యాపీగా వెళ్తున్నాను. సో ఇన్ బిట్వీన్ ఇఫ్ ఐ కన్సిడర్ సర్టెన్ పాయింట్స్, ఎక్స్ వై పాయింట్స్ అనుకుందాం. A to X distance is, okay, A to X distance is some 6 meters. X to Y also distance 6 meters.
అండ్ y to b ఆల్సో డిస్టెన్స్ 6 meters. నెక్స్ట్ a to x వెళ్ళడానికి a person took 2 seconds. x to y వెళ్ళడానికి కూడా నేను 2 seconds టైం తీసుకున్నాను. y to b వెళ్ళడానికి కూడా 2 seconds టైం తీసుకున్నాను అనుకోండి. బెంచ్ కార్ లో మరీ ఇంత స్లోగా వెళ్ళలేము, బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, అక్రాస్ దిస్ వాట్ ఈస్ ద స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ స్పీడ్ ఏమైంది? 6/2 is equal to 3 meter per second. ఇక్కడ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే అక్రాస్ ఎక్స్ అండ్ వై 6/2 3 meter per second. ఇక్కడ కూడా స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే 3 meter per second. చూసారా? ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటాం మనము అంటే యూనిఫామ్ మోషన్. ఓకే, నాన్ యూనిఫామ్ మోషన్ అంటే దానికి జస్ట్ ఆపోజిట్. ఇఫ్ అ బాడీ ట్రావెల్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఆర్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, ఏదైనా అవ్వచ్చు, మొత్తానికి ఏది ఈక్వల్ కాదు అనమాట. అలాంటి దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాజమండ్రి నుంచి కాకినాడ బయలుదేరాను. కెన్ ఐ మెయింటైన్ సేమ్ స్పీడ్? కరెక్ట్ గా 60 km/h లో కొట్టుకుంటూ వెళ్ళిపోగలమా? లేదు కదా. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, ట్రాఫిక్ ఉంటుంది, టర్నింగ్ తీసుకోవాలి. సో స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ నాన్ యూనిఫామ్ మోషన్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి. మూవ్మెంట్ ఆఫ్ క్లాక్స్ హ్యాండ్, ఎస్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. పెండ్యులం, సింపుల్ పెండ్యులం కరెక్ట్ గా అదే టైం ఇంటర్వెల్ లో తిరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ మోషన్ కి వచ్చేటప్పటికి మూవ్మెంట్ ఆఫ్ అస్టీరియో అండ్ ద బౌన్సింగ్ ఆఫ్ బాల్, asteroic and the bouncing of a ball is the example of non-uniform motion. Asteroic motion ante it is a random motion, a very random motion. So and bouncing of the ball కిందకి పడి పైకి వచ్చేటప్పుడు ఇట్స్ వెలాసిటీ ఆబ్వియస్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. బికాస్ ఇనిషియల్ గా వెలాసిటీ 0, పై నుంచి కిందకి పడేటప్పుడు వెలాసిటీ పెరుగుతుంది, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది. సో అది నాన్ యూనిఫామ్ మోషన్ కి ఎగ్జాంపుల్.